డైలీ న్యూస్ అనాలిసిస్. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల హడావిడి పెరిగింది. ఈ కోటాలో 5 ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తవుతోంది. దీంతో కాంగ్రెస్ లో ఆశావహుల నుంచి భారీ స్థాయిలో పోటీ కనిపిస్తోంది. ఓసీ, బీసీ, ఎస్సీ, మైనారిటీ కోటాలో కాంగ్రెస్ 4కి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ 4 ఎవరన్నది ఎంపిక చేయడం కాంగ్రెస్ అధిష్టానానికి కత్తిమీద సాములా మారింది. ఫ్రెండ్లీ పార్టీ మజ్లిస్ ఓ ఎమ్మెల్సీ టికెట్ కోరుతోంది. మరోవైపు సీన్లోకి కమ్యూనిస్టులు ఎంట్రీ ఇచ్చారు. నామినేషన్లకు వారం రోజుల గడువే ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కసరత్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశాలపై మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఎమ్మెల్యే కోటా కింద ప్రస్తుతం 5 ఎమ్మెల్సీలు ఖాళీ ఉన్నాయి కదా, ఇందులో ఏ పార్టీకి ఎన్ని ఎమ్మెల్సీ సీట్లు దక్కే అవకాశం ఉంది? సో మొత్తం 5 సీట్లు ఖాళీ ఉన్నాయి స్పందన. దీని ఫార్ములా ఎట్లా ఉంటుందంటే టోటల్ ఎమ్మెల్యేస్ 119 మంది మనకున్నారు కదా. సో 119/5 +1 అంటే 119/5 ఖాళీ ఉన్నాయి కాబట్టి 5 +1 అంటే 119/6 అంటే 20 ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్సీ సీట్ వస్తుంది. సో ఇప్పుడు నిజానికి బీఆర్ఎస్కి ఎన్ని ఎమ్మెల్యే సీట్స్ గెలిచారు? 39 గెలిచారు. సో 22లో 40 అంటే ఒకటి తక్కువ 39 సీట్లు ఉంటే బీఆర్ఎస్ కు 2 ఎమ్మెల్సీ సీట్లు రావాలి యాక్చువల్ గా అయితే. కానీ ఏం చేశారు, 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయిపోయారు, ఫిరాయించి కాంగ్రెస్ లోకి వచ్చేసారు. సో అప్పుడు ఏమైంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 29 అయింది, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 64 + 10 74 ప్లస్ మజ్లిస్ 7 సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది 81 ప్లస్ సిపిఐ 1 టోటల్ కలిపితే 82 మంది ఎమ్మెల్యేలు అయిపోయారు కదా. సో 20 × 4 80 ఎమ్మెల్యేలు ఉంటే చాలు, వాళ్ళకి 4 సీట్లు వస్తాయి. అయితే ఈ 5 ఖాళీ అవుతున్న సీట్స్ లో ఎన్ని సిపిఐ ఒక సీట్ అడుగుతుంది, మజ్లిస్ కూడా ఒక సీట్ అడుగుతుంది. అంటే మజ్లిస్ నుంచి ఖాళీ ఇంతకుముందు ఇప్పుడు 5 ఎమ్మెల్సీలు ఏవైతే ఖాళీ అవుతున్నాయో దానిలో మజ్లిస్ నుంచి కూడా ఎమ్మెల్సీ ఉన్నారు. సో సిపిఐ ఒకటి అడుగుతుంది, మజ్లిస్ ఒకటి అడుగుతుంది. ఇద్దరికైతే ఇవ్వడం సాధ్యం కాదు, ఎవరో ఒకళ్ళకి ఇవ్వచ్చు. కాంగ్రెస్ ప్రయారిటీ ప్రస్తుతం అయితే మజ్లిస్, ఎందుకంటే మూసీ సుందరీకరణ చేపట్టాలన్నా, మెట్రో రైలు చేయాలన్నా, ఓల్డ్ సిటీలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా మజ్లిస్ సపోర్ట్ అవసరం. సిపిఐ అడుగుతున్నారు కానీ 2 ఎమ్మెల్సీలు హామీ ఇచ్చారని చెప్తున్నారు కానీ వాళ్ళకి ఇచ్చేందుకు అవకాశాలు తక్కువనే ఉన్నాయి. సో ఇప్పుడు నిజానికి కాంగ్రెస్ కి ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలిస్తే 4 వస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే విప్ వర్తించదు ఎమ్మెల్సీ ఎలక్షన్ విషయంలో. ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ సీట్లో ఓటు వేసే విషయంలో విప్ అనేది వర్తించదు. సో టీఆర్ఎస్ విప్ ఇష్యూ చేసినా ఇబ్బంది ఏమి ఉండదు, వాళ్ళ శాసనసభ్యత్వం రద్దు కాదు. సో 10 మంది ఎమ్మెల్యేలు మోస్ట్లీ కాంగ్రెస్ కి ఓటేస్తారనుకుంటే 4 కాంగ్రెస్ కు వస్తాయి, కాంగ్రెస్ 4 వస్తాయి, బీఆర్ఎస్ కు 1 వస్తుంది కదా. ఈ 4లోనే కాంగ్రెస్ మళ్ళీ మజ్లిస్ కు సిపిఐకి ఇస్తే వాళ్ళకి ఇచ్చేది 2, వాళ్ళకి మిగిలే 2 కాబట్టి ఇద్దరికి ఇవ్వకపోవచ్చు. నా ఉద్దేశంలో మజ్లిస్ గానీ సిపిఐ గానీ ఎవరో ఒకళ్ళకి ఇవ్వచ్చు, మజ్లిస్ కి ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మజ్లిస్ సిట్టింగ్ సీట్ కాబట్టి వాళ్ళతో రిలేషన్షిప్ దృష్ట్యా. సో 3 మిగులుతాయి. ఇక ఈ 3 సీట్లలో ఇప్పుడు బీసీకి సంబంధించి బీసీ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో బీసీకి ఒక సీటు ఖాయం. అంటే ఏ ప్రాతిపదికన ఈ అభ్యర్థులను కేటాయిస్తారు జనరల్ గా అధిష్టానం? అంటే దీనికి ఏం లేదు, దీనిలో రిజర్వేషన్ అంటూ ఏముండదు. ఎమ్మెల్సీస్ లో మీరు ఎమ్మెల్యే సంబంధించి ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది, బట్ ఎమ్మెల్సీకి సంబంధించి రిజర్వేషన్ ఏమీ లేదు. కాబట్టి హైకమాండ్ ఇప్పుడు నా ఉద్దేశంలో ఏంటంటే బీసీ ఉద్యమం నడుస్తుంది కాబట్టి ఒకటి బీసీలకు ఖచ్చితంగా ఇస్తారని నేను అనుకుంటున్నా. ఇంకా ఇంకొకటి 3 గనక కాంగ్రెస్ కి వస్తే ఒకటి ఎస్సీకి ఇస్తారు అని నేను అనుకుంటున్నా, ఎస్సీ గాని మైనారిటీ గాని. ఒకటి ఓసీలకు ఇవ్వచ్చు. ఇక మనం కేటగిరీల వారీగా ఒకసారి చూద్దాం ఎవరెవరికి. ఓసీ కేటగిరీ ఫస్ట్ చూద్దాం. ఓసీ కేటగిరీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ప్రస్తుతం ఉన్నారు. సో కేటగిరీ వారుగా చూస్తే గనక వేం నరేందర్ రెడ్డి ఫస్ట్ చాయిస్ అవుతారు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆయన గురించి వాళ్ళిద్దరి మధ్య రాజశేఖర రెడ్డి కేవీపీ లాగా మనం కంపేర్ చేసుకోవచ్చు. బికాస్ ఓటుకు నేటు కేసు రేవంత్ రెడ్డికి ఎవరి ఎమ్మెల్సీని గెలిపించడానికి వచ్చిందంటే వేం నరేందర్ రెడ్డి. 2015లో టీడీపీ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆయన కోసం, మిత్రుడు కోసం త్యాగం చేసి ఆయన గెలిపించేందుకోసం అప్పుడు స్టీఫెన్సన్ సంబంధించి బయటకు వచ్చింది. సో అంత దగ్గర మిత్రుడు కాబట్టి
కానీ పాపం వేం నరేందర్ రెడ్డి టికెట్ అడగలేదు. మొన్న ఎలక్షన్స్ లో టికెట్ అడగకుండా రేవంత్ రెడ్డితో ఉంటూ పనిచేశారు పూర్తిగా. సో ఆయన ఎమ్మెల్సీయో లేకపోతే ఎంపీ రాజ్యసభలో ఏదో ఒకటి చేయాలైతే ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు చేశారు, నెక్స్ట్ ఎమ్మెల్సీ చేయాలి, మంత్రి పదవి కూడా ఆయనకి ఇవ్వచ్చు అని ఒక విధంగా టాక్ వినిపిస్తుంది. వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తారు అని చాలా గట్టి టాక్ వినిపిస్తుంది. సో రేసులో అందరికంటే ముందు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు, కానీ హైకమాండ్ ఒప్పుకోవాలి. ఇక్కడ హైకమాండ్ లిటిగేషన్ పెట్టొచ్చు. ఏమని, వేం నరేందర్ రెడ్డి ఆల్రెడీ సలహాదారు ఉన్నారు కదా, ప్రభుత్వ సలహాదారు, మళ్ళీ ఎందుకు వేరే పదవి, వేరే వాళ్ళకి ఎమ్మెల్సీ ఇద్దామని హైకమాండ్ గానీ లేదా ఉత్తమ్ గానీ బట్టి గానీ వాళ్ళు అబ్జెక్షన్ చేయొచ్చు. రేవంత్ రెడ్డి అయితే వేం నరేందర్ రెడ్డి కోరుకుంటారు. సో వేం నరేందర్ రెడ్డి ఫస్ట్ చాయిస్ నా ఉద్దేశం. అధిష్టానం ఆలోచనలు చూస్తుంటే ఎమ్మెల్సీలుగా ఫస్ట్ వేం నరేందర్ రెడ్డికి రేవంత్ రెడ్డి నుంచి ఫస్ట్ ప్రియారిటీ. ఫస్ట్ రేవంత్ రెడ్డి చాయిస్, బట్ హైకమాండ్ ఒప్పుకుంటుందా, ఉత్తమ్ బట్టి దానికి యాక్సెప్ట్ చేస్తారన్నది చూడాలి. ఇక ఓసీ కోటా నుంచి మరొక పేరు అయోధ్య రెడ్డి, సిపిఆర్ఓగా ఉన్నారు, సీఎం చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా ఉన్నారు. ఆయన భార్య జడ్పీటీసీ అక్కడ. నిజానికి ఆయన ఆలేరు టికెట్ చాలా గట్టిగా ఆశించారు అయోధ్య రెడ్డి, కానీ ఆలేరు టికెట్ రాలేదు. ఎందుకంటే నల్గొండ జిల్లా అంతా కూడా రెడ్డిలు అయిపోయారు. సో బీర్లా ఎలయ్య యాదవ్ ఒక్కళ్ళే బీసీ క్యాండిడేట్ ఉన్నారు. అయోధ్య రెడ్డి కూడా రెడ్డి కాబట్టి ఆయన ఆలేరు టికెట్ రాకున్నా సరే ఆయన రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు. రేవంత్ రెడ్డి వెంట పిసిసి అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఉంటున్నారు. అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు. మీకు ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో కూడా రివ్యూస్ లో కూడా అయోధ్య రెడ్డి మనకు కనిపిస్తారు. సో రేవంత్ రెడ్డికి ఐస్ అండ్ ఇయర్స్ గా ఉన్నారు. సో రేవంత్ రెడ్డి చాయిసెస్ వేం నరేందర్ రెడ్డి కావచ్చు, అయోధ్య రెడ్డి అయ్యేందుకు కూడా అవకాశాలున్నాయి. దీనికి మళ్ళీ నల్గొండ జిల్లాకు సంబంధించి అయోధ్య రెడ్డి నేత, వేం నరేందర్ రెడ్డి ఏమో వరంగల్ జిల్లాకు సంబంధించి. అయోధ్య రెడ్డికి ఇబ్బందికరంగా పరిణమించే అంశాలు ఏంటంటే, ఒకవేళ ఎస్సీ కేటగిరీలో అద్దంకి దయాకర్కి ఇస్తే ఇద్దరు నల్గొండ జిల్లా వాళ్ళు అవుతారు. ప్లస్ ఉత్తమ్ బట్టి వాళ్ళిద్దరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అయోధ్య రెడ్డిని. రేవంత్ రెడ్డి అయితే రికమెండ్ చేయొచ్చు, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నదాన్ని బట్టి ఇది ఈ కోటాకు సంబంధించి కన్సిడరేషన్ లోకి అద్దంకి దయాకర్ వంటి వారికి ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కదా భరత్. అంటే ఈ సరైన ఎస్సీ కోటా వెళ్దాం, మనం ఓసీ కోటాలో ఫస్ట్ డిస్కస్ చేస్తున్నాం. ఓసీ కోటా తర్వాత కంప్లీట్ చేద్దాం. సో అయోధ్య రెడ్డికి సంబంధించి పాజిటివ్ నెగటివ్ రెండు చెప్పాను. కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు, ఇప్పుడు సీఎం సిపిఆర్ఓగా, సీఎం చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా ఉన్నారు. ప్రతి కార్యక్రమంలో కూడా సీఎం వెంట ఉంటారు. ఆయన చెప్పినట్టు ఆలేరు టికెట్ రాలేదు, అక్కడ బీసీ ఈక్వేషన్ లో బీర్లా ఎలయ్య యాదవ్కి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అయోధ్య రెడ్డి ఉంటారు. ఇక సామ రామ్మోహన్ రెడ్డి మీడియా కమిటీ కన్వీనర్, ఆయన కూడా పోటీలో ఉన్నారు, యువకుడు. ఆయన కూడా పోటీ చేసే అవకాశం రాలేదు. ప్లస్ అడ్వకేట్ కూడా, ప్లస్ టీవీ చర్చా కార్యక్రమాల్లో చాలా ప్రముఖంగా లాస్ట్ 5 years గా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. టీవీలో కాంగ్రెస్ పార్టీ వాయిస్ గా వినిపిస్తున్నారు. ఈవెన్ బీఆర్ఎస్ కొన్ని సందర్భాల్లో ఆయన ట్రోల్ చేసిన సందర్భం కూడా ఉంది. అంటే ఏదో అంటే ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళని ట్రోల్ చేస్తారు కదా ఆపోజిషన్. సో సామ రామ్మోహన్ రెడ్డి అట్లా ఆ విధంగా అవుట్ రైట్ గా పార్టీ కోసం లాస్ట్ 5 years గా ఆయన పనిచేస్తున్నారు. ఎన్నికల్లో టికెట్ రాకపోవడం అన్నది సామ రామ్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అవుతుంది. రేవంత్ రెడ్డి ఆబ్వియస్లీ సామ రామ్మోహన్ రెడ్డికి ఆయన సపోర్ట్ చేసే అవకాశం ఉంది, వేం నరేందర్ రెడ్డి అయోధ్య రెడ్డి కాకుంటే. అదే సమయంలో ఉత్తమ్ బట్టి కూడా పెద్దగా ఆబ్జెక్ట్ చేయకపోవచ్చు సామ రామ్మోహన్ రెడ్డి క్యాండిడేట్, మీడియా కమిటీలో ప్రధానంగా వినిపిస్తున్నారు కాబట్టి. ఇక మరో క్యాండిడేట్ హర్కాళ్ల వేణుగోపాల్. ఈయన కూడా ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. హర్కాళ్ల వేణుగోపాల్ ఆల్రెడీ ప్రోటోకాల్ విభాగానికి సంబంధించి నిజానికి 2014-18 నుంచి ఎమ్మెల్సీ ఊరిస్తూ వస్తుంది. జాతీయ నాయకత్వం చాలా దగ్గర, ముఖ్యంగా కాంగ్రెస్ జాతీయ నాయకత్వంలో జయరాం రమేష్ గానీ లేకపోతే కేసీ వేణుగోపాల్ గానీ అందరూ కూడా చాలా దగ్గర వ్యక్తులు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ కూడా డైరెక్ట్ గా గుర్తుపట్టే వ్యక్తి హర్కాల వేణుగోపాల్ రావు. అయితే ఈయన కూడా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అయితే ప్రభుత్వం రాగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బ్యాక్గ్రౌండ్ లో చాలా కాలంగా వర్క్ చేస్తూ వస్తున్నారు. సిడబ్ల్యూసి సమావేశాలు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందు నిర్వహించిందంటే అది హర్కాల వేణుగోపాల్ కృషి. సో ఆయన పర్ఫెక్ట్ గా అయోధ్య రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, హర్కాల వేణుగోపాల్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. సో
అయితే ఇక్కడ ఒకటి ఉంది, సలహాదారు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఎందుకు, ఆల్రెడీ సలహాదారు మీరు క్యాబినెట్ ర్యాంకులో ఇచ్చారు కదా అని క్వశ్చన్ చేస్తే ఆయనకు అబ్జెక్షన్ వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఉత్తమ్ భట్టీకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా ఆయన్ని రిసీవ్ చేసుకుంటారన్నది చూడాలి ఇక్కడ. ఇక మరొక వ్యక్తి జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి అంటే టి జీవన్ రెడ్డి. ఇప్పుడు నిజానికి ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కరీంనగర్లో జరుగుతుంది కదా, అది జీవన్ రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్సీ ఖాళీ ఆయన పొజిషన్లోనే. అయితే జీవన్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ సంజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత విత్ ఇన్ 3 months లోనే ఎమ్మెల్సీ కంటెస్ట్ చేసి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్లో బ్రహ్మాండమైన మెజారిటీతో విజయం సాధించారు. అయితే లాస్ట్ 5 years గా కౌన్సిల్లో శాసనసభాపక్ష నేత, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా కూడా జీవన్ రెడ్డి ఉన్నారు. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే అక్కడితో ఆగకుండా మళ్ళీ నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ కూడా పోటీ చేసి ఓడిపోయారు ధర్మపురి అరవింద్ చేతిలో. ఓడిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ సంజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో జగిత్యాల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే, ఆయన పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యారు. సో అప్పటి నుంచి వార్ స్టార్ట్ అయింది. ఇంకా జీవన్ రెడ్డి ఫుల్ అటాక్ మోడ్ లో ఉన్నారు. నాకు చెప్పకుండా ఇంత సీనియర్ను కాంగ్రెస్ పార్టీలోకి ఇన్ని తీసుకుంటారా, సంజయ్ కుమార్ తీసుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో ఒక మర్డర్ జరిగింది జీవన్ రెడ్డి అనుచరుడిది. ఆ మర్డర్ సంజయ్ కుమార్ అనుచరులు చేశారు అంటే మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి స్థానం లేదంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఒక దశలో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే వీళ్ళు మిగతా నేతలంతా ఆయనతో మాట్లాడి ఢిల్లీకి పంపించారు. ఢిల్లీకి పంపిన తర్వాత మరి హైకమాండ్ ఏం సర్ది చెప్పిందో ఏంటో. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఆయనకి ఇవ్వాలని, జీవన్ రెడ్డికి ఇవ్వాలని కొద్దిమంది సజెస్ట్ చేశారు. బట్ జీవన్ రెడ్డి ఒప్పుకోలేదు. నాకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇస్తే ఇవ్వండి, లేకుంటే లేదన్నారు. సో ఆయన జీవన్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క గట్టిగా ప్రపోజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో నేను ఇంతకుముందు చెప్పిన రేవంత్ రెడ్డి కోటా పేర్లు, వేము నరేంద్ర రెడ్డి కానీ, సామా రామ్మోహన్ రెడ్డి కానీ, ఆ తర్వాత హర్కాల వేణుగోపాల్ రెడ్డి కానీ, అయోధ్య రెడ్డి. సో కాంగ్రెస్ లో మీకు తెలుసు కదా, పట్టు విడుపులు ఉంటాయి. ఒక సీటు నీకైతే ఒక 3 సీట్లు, ఒకటి ఉత్తమ్ కోట, ఒకటి బట్టి కోట, ఒకటి రేవంత్ కోట, ఇట్లా ఈ విధంగా పోవచ్చు. సో అల్టిమేట్ గా హైకమాండ్ కూడా ఈక్వేషన్ ఓకే చెప్పాలి. సో జీవన్ రెడ్డి అక్కడ ఓసీలో అంటే ఉన్నవి 4 కానీ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు దాదాపు 40 మందిగా ఉన్నారు భరత్. సో అంటే ఎవరికి పదవి ఆశించే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ అక్కడ మనం సీరియస్ గా ఉండే కంటెండర్స్ కూడా మనం చూడాలి. సో ఓసీ కోటాకు సంబంధించి ఇది ఈక్వేషన్. నెక్స్ట్ మనం బీసీ కోటా వెళ్దాం. బీసీ కోటాకు సంబంధించిన గ్రాఫిక్స్ కనుక ప్లే చేస్తే, బీసీ కోటాలో ఉన్న వాళ్లలో ఆశిస్తున్న వాళ్ళు అవకాశాలు ఒకసారి మనం చూద్దాం. బీసీ కోటాకు సంబంధించి మొట్టమొదలుగా ఎర్రావతి అనిల్, ఈయన బాల్కొండ నుంచి పీఆర్పీ నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు, ఎన్ఆర్ఐగా వచ్చి. సో బాల్కొండ నుంచి పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ విలీనమైంది. అప్పటి నుంచి కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతున్నారు. సో రేవంత్ రెడ్డికి హార్డ్ కోర్ అనుచరుడు ఎర్రావతి అనిల్. పద్మశాలి సామాజిక వర్గం, బీసీలో పద్మశాలి సామాజిక వర్గం. మొన్న ఎన్నికల్లో టికెట్ ఆశించారు కానీ కరెక్ట్ గా ఎన్నికలకు 3-4 నెలల ముందు ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్ రెడ్డి జాయిన్ అయ్యారు పార్టీలో, బాల్కొండ నుంచి కంటెస్ట్ చేశారు. సో టికెట్ ఈయనకు దొరకలేదు కాబట్టి ఆయన సరే టికెట్ దొరకకుండా పార్టీ కోసం పనిచేశారు. పార్టీలో మీడియా కొంచెం అవుట్ రైట్ గా మొదటి నుంచి రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే గ్యాంగ్తో ఓపెన్ గా తలపడ్డ వ్యక్తి ఎర్రావతి అనిల్. సో రేవంత్ రెడ్డి బీసీ కోటాలో ఆయనకు ఎర్రావతి అనిల్ కు డెఫినెట్ గా ఆయన సపోర్ట్ చేయొచ్చు. ప్లస్ కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది ఇప్పుడు, మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎర్రావతి అనిల్ కు ఫస్ట్ లిస్ట్ లోనే అవకాశం కల్పించారు. కానీ ఆల్రెడీ ఎమ్మెల్యే చేసిన వాళ్ళు కార్పొరేషన్ కంటే మళ్ళీ ఎమ్మెల్సీ కావాలని చూస్తారు కదా. ఆల్రెడీ ఎమ్మెల్యే చేసి ఆయనకు టికెట్ దొరకలేదు. సో బీసీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి అవకాశం దొరకని వాళ్ళు, అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే టికెట్ దొరకని వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో టికెట్ దొరకలేదు ఎర్రావతి అనిల్కు, అది అడ్వాంటేజ్ అవుతుంది. అయితే రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తారు కానీ ఉత్తమ్ భట్టి ఎంతవరకు సపోర్ట్ చేస్తారో అన్నది చూడాలి ఇక్కడ ఎర్రావతి అనిల్. ఎందుకంటే ఎన్నికలకు ముందు బహిరంగంగానే వాళ్ళ మీద విమర్శలు చేశారు, సీనియర్లు పార్టీని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అంటూ. సో చూడాలి
ఇది రేవంత్ రెడ్డి కోట అయితే ఫస్ట్ చాయిస్ డెఫినెట్గా ఎర్రావతి అనిల్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే గనక వి హనుమంతరావు, కాంగ్రెస్ కురువృద్ధుడు, పిసిసి అధ్యక్షుడుగా 90s రాజీవ్ గాంధీ సమయంలోనే చేసిన వ్యక్తి, రాజ్యసభ సభ్యుడు కూడా 3 సార్లు చేశారు. అయితే 2014 నుంచి వి హనుమంతరావుకి 2016 నుంచి ఏ పదవి లేదు. 2010లో చివరిసారి రాజ్యసభ చేస్తే 2016 వరకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి లేకున్నా సరే బీసీ వాదం వినిపిస్తూ వస్తున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అయితే వి హనుమంతరావుకు ఇప్పుడు అయితే ఎమ్మెల్సీ అన్న ఇవ్వాలి, రాజ్యసభ అయినా ఇవ్వాలి. 2018లో టికెట్ దొరకలేదు, 2019 పార్లమెంట్ దొరకలేదు, 2014లో ఒకసారి ఎమ్మెల్యే పోటీ చేశారు, అంబర్పేట నుంచి ఓడిపోయారు కిషన్ రెడ్డి మీద. మళ్ళీ అప్పటి నుంచి టికెట్ దొరకలేదు. 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్, 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంట్. మొన్న పార్లమెంట్ కూడా ఖమ్మం టికెట్ అడిగారు, దొరకలేదు. సో ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను కౌన్సిల్ చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ కానీ చేయమని అడుగుతున్నారు. కౌన్సిల్ చైర్మన్ ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ టర్మ్ అయిపోతుంది. సో నాకు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ఇవ్వాలి. విహెచ్ లాంటి రాజకీయ కురువృద్ధుడు, సిటీలో పుట్టారు. కాంగ్రెస్ అంటే వి హనుమంతరావు అంటే కాంగ్రెస్ అంటే ఎంతమంది కాంగ్రెస్ వస్తూ పోతూ ఉన్నా వి హనుమంతరావు మాత్రం కంటిన్యూ అవుతూ వస్తున్నారు కదా, ఆ స్టేచర్ ఉంది కదా. సో అందుకని వి హనుమంతరావు ఆ కోటాలో ఆయన అడుగుతున్నారు. చేసి మండలి చైర్మన్ చేయాలి లేదా మంత్రివర్గంలోకి తీసుకోవాలి. బీసీలో మున్నూరు కాపులకు కూడా ప్రాతినిధ్యం లేదు. సో వి హనుమంతరావును ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకోవాలని కూడా డిమాండ్ వినిపిస్తుంది. సో ఆయన ఒకళ్ళు ఉన్నారు. ఇక నెక్స్ట్ సునీత రావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు. మొన్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా లాస్ట్ 3 సంవత్సరాలుగా బీఆర్ఎస్ మీద గట్టి పోరాటమే చేశారు సునీతారావు. అయితే సునీతారావుకి ఎన్నికల్లో గోషామహల్ టికెట్ కేటాయించారు. గోషామహల్ టికెట్ అంటే మనకు తెలుసు, అది ఎట్లా రాజాసింగ్ కాంగ్రెస్ అది గెలిచే సీటు కాదు. నిజానికి ఆమె ఖైరతాబాద్ సీట్ అడిగింది, కానీ విజయారెడ్డికి ఇచ్చారు. లేకపోతే ఖైరతాబాద్ అయినా అంబర్పేట అయినా పర్లేదు అంటే తీసుకెళ్లి గోషామహల్ ఇచ్చారు. సో ఆమె అదే అసంతృప్తి, అదే నేను అడగని సీట్ ఇచ్చారు గోషామహల్, పైగా ₹1 కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా తక్కువ సాయం వచ్చింది. దీన్ని సి కేటగిరీ కింద వేశారు, ఏబి కేటగిరీల కింద కాకుండా. కాబట్టి నాకు ఇవ్వాలి. ప్లస్ మహిళా కాంగ్రెస్ సభ్యత్వాల్లో సునీతారావు కూడా ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. తెలంగాణలో హైయెస్ట్ పాపులేషన్ ఇప్పుడు ముదిరాజ్ కమ్యూనిటీలో ఉంది. సో సునీతారావు ఆమె చెప్పేది ఏంటంటే మహిళా కాంగ్రెస్ సంబంధించి దేశంలోని అత్యధిక సభ్యత్వాలు తెలంగాణలో నమోదైనవి. 5 లక్షల సభ్యత్వాలు మహిళా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉంటే ఒక్క తెలంగాణలోనే 1,15,000 పైగా ఇప్పటి వరకు నమోదైనవి. అంటే 20% పైగా ఒక తెలంగాణ స్టేట్ నుంచి నమోదైనవి. నిజానికి ఆమె మహిళా కాంగ్రెస్ పదవిని ఆమెతో రిప్లేస్ చేసి గద్వాల్లో పోటీ చేసి ఓడిపోయిన సరితా తిరుపతికి ఇద్దామని అనుకున్నారు. కానీ మళ్ళీ ఏం జరిగిందో ఏంటో, ఒకటి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా కూడా మాకు హైయెస్ట్ మెంబర్షిప్ తెలంగాణ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలను ఎట్లా మారుస్తాం, రేవంత్ రెడ్డి నుంచో ఇంకా కొంచెం రేవంత్ రెడ్డి గానితో కొంచెం ఈక్వేషన్ బాగాలేనట్టుంది సునీతారావుకు. సో ఆమెను మార్చి సరితా తిరుపతిను పెట్టాలి. ఎందుకు సరితా తిరుపతిని పెట్టాలి? అక్కడ గద్వాల్లో ఆమె పోటీ చేసి ఓడిపోయింది. ఆమె స్థానంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన వచ్చి బీఆర్ఎస్ నుంచి వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళిద్దరి మధ్య పడట్లేదు కాబట్టి ఆమెకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇస్తే సాటిస్ఫై అవుతుంది అనుకున్నారు. కానీ సునీతారావు నాకు ఏదైనా పదవి ఇవ్వండి, ఎందుకంటే నేను ఎన్నికల్లో గట్టిగా ఫైట్ చేశాను, నాకు గోషామాల్ సీట్ ఇచ్చారు, సరే మీరు టికెట్ ఇచ్చారంటారు కానీ అది పనికిరాని సీటు, కాబట్టి నాకు పదవి ఇచ్చి మీరు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తీసుకోండి. ప్లస్ మెరిట్ మహిళా కాంగ్రెస్ సభ్యత్వాలు కూడా పెద్ద ఎత్తున చేశారు కాబట్టి అడుగుతున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని బట్టి విక్రమార్క ప్లస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా సపోర్ట్ చేయొచ్చు. ఒకవేళ కాంగ్రెస్ కనుక పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకు కూడా టికెట్ ఇస్తామంటే. సో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఇంకా నీలం మధు ముదిరాజ్ ఉన్నారు, మధు యాష్కి గౌడ్ ఉన్నారు, అంజన్ కుమార్ యాదవ్ వీళ్ళు ముగ్గురు కూడా పోటీ చేసి ఓడిపోయారు. బట్ మళ్ళీ ఒకవేళ ఆ ఎక్స్క్లూజన్ ఇస్తే అవకాశం ఉంటుంది. నీలం మధు నిజానికి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఇచ్చి మళ్ళీ వాపసు తీసుకున్నారు. బీఫామ్ వాపసు తీసుకుని కాటా శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ ఇచ్చారు. బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి నీలం మధు ముదిరాజ్ 50,000 ఓట్లు వచ్చాయి ఏకంగా. తర్వాత మళ్ళీ
ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ఆయన జాయిన్ అయ్యారు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో మెదక్ ఎంపీగా పోటీ చేశారు. చాలా స్వల్ప తేడాతో, కేవలం 39,000 ఓట్ల తేడాతో రఘునందన్ రావు మీద ఓడిపోయారు. బీఆర్ఎస్ అక్కడ థర్డ్ పొజిషన్కి వెళ్ళింది. సో నీలం మధు ముదిరాజ్ తక్కువ సమయంలోనే జరిగి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టే 39,000తో పార్లమెంట్ సీట్ ఓడిపోవడం అంటే. ఎందుకంటే మెదక్ సీట్ ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ సమయంలో, బాగారెడ్డి సమయంలో కాంగ్రెస్ పార్టీ సీటు, కానీ ఎప్పుడైతే కేసీఆర్ వచ్చారో అప్పటి నుంచి అది అంత ఈజీ సీట్ కాదు కాంగ్రెస్ పార్టీకి, మెదక్ పార్లమెంట్ సీట్ అన్నది. గత 2004 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతూ వస్తున్న పరిస్థితి. 2009లో కొత్తగా మెదక్ పార్లమెంట్ ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు కూడా, అంతకుముందు సిద్దిపేట ఉండే, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. 9, 14, ఆ తర్వాత 14లో బై ఎలక్షన్స్ కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచారు, 19 మళ్ళీ కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచారు, 9, 14లో కేసీఆర్ గెలిచారు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ దగ్గర రాలేదు. అయినా సరే 39,000 ఓట్లతో ఓడిపోయారు. సో నీలం మధు ముదిరాజ్ ఆ విధంగా ఆశిస్తున్నారు. ప్లస్ రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు, నేను ముదిరాజులకి ఒకళ్ళకి మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం కల్పిస్తా అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకే ఒక ముదిరాజ్ ఎమ్మెల్యే ఉన్నారు, అది మక్తల్ నుంచి శ్రీహరి ముదిరాజ్, సీఎం సొంత కాన్స్టిట్యున్సీ. ఆయన మల్లికార్జున ఖర్గే సపోర్ట్తో టికెట్ తెచ్చుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో ఆల్రెడీ జూపల్లి కృష్ణారావు ఉన్నారు, రేవంత్ రెడ్డి ఉన్నారు. కొంత ముదిరాజుల్లో వాకిటి శ్రీహరి కంటే నీలం మధుకు మంత్రి పదవి ఇచ్చేందుకు, ఎందుకంటే నీలం మధు ఇస్ ఫేస్ ఆఫ్ ది ముదిరాజ్ కమ్యూనిటీలో ఈటల రాజేందర్కి ఎంత స్ట్రాంగ్ హోల్డ్ ఉందో నీలం మధు కూడా అంత స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. సో ఆ విధంగా ఆయన టికెట్ అక్కడి నుంచి అడుగుతున్నారు. అయితే దీపాదాస్ మున్షి చాలా పెద్ద ఎత్తున అండగా ఉండే నీలం మధు ముదిరాజ్కి. కానీ దీపాదాస్ మున్షి సడన్ గా ఇప్పుడు ఎన్నికల ముందే ఆమెను ఇన్ఛార్జ్ తీసేశారు. మీనాక్షి నటరాజన్ తీసుకొచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ముందు మీనాక్షి నటరాజన్ ఇప్పుడు ఇన్ఛార్జ్ అయింది. ఆ నీలం మధు ముదిరాజ్కు చాలా పెద్ద దెబ్బ దీపాదాస్ మున్షి వెళ్ళిపోవడం. ఎందుకంటే ఆమె ఈయన ఖచ్చితంగా మంత్రి పదవి ఇప్పించాలని కమిట్ అయ్యారు. అదే సమయంలో సునీతారావుకు అడ్వాంటేజ్. సునీతారావుకు దీపాదాస్ మున్షికి ఇద్దరు ఆడవాళ్ళకి అసలు పడలేదు. ఆమె ఇద్దరు మహిళలు అయినప్పటికీ మహిళా కాంగ్రెస్ మీటింగ్స్ ఎప్పుడు కూడా దీపాదాస్ మున్షి అటెండ్ కాలేదు. ఓపెన్ గానే సునీతారావు చెప్పారు, దీపాదాస్ మున్షి ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అర్థమవుతలేదు అని చెప్పి. సో పోవడం ఒకళ్ళకి డిసడ్వాంటేజ్ అయితే ఇంకొకళ్ళకి అడ్వాంటేజ్. ఇక నెక్స్ట్ అంజన్ కుమార్ యాదవ్ రేస్ లో ఉన్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ఆయనకి ముషీరాబాద్ టికెట్ ఇచ్చారు కదా, ముషీరాబాద్ లో అసెంబ్లీ టికెట్ ఇస్తే ఓడిపోయినారు. సరే చాలా మంది ఓడిపోయారు, ఈయన కూడా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన కొడుక్కి రాజ్యసభ సీట్ ఇచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ మెంబర్ ఆల్రెడీ ఉన్నారు. సో అంజన్ కుమార్ యాదవ్ క్లెయిమ్ ఏమిటంటే నాకు సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ ఇవ్వలేదు, దానం నాగేందర్ తీసుకొచ్చి ఇచ్చారు, నేను అడిగినా ఇవ్వలేదు నాకు. సో పార్లమెంట్ నాకు ఇస్తే నేను గెలిచేవాడిని, నేను అప్పుడే వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాను, రేవంత్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాను అని చెప్పి ఓపెన్ గానే రెడ్డిలకు అగెన్స్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి వీళ్ళందరికీ అగెన్స్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. నన్ను తొక్కుతున్నారు రెడ్డిలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు సపోర్ట్ చేయట్లేదు, నాకు ఎందుకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు, నా కొడుకు రాజ్యసభ సీట్ ఇచ్చారు సరే, బట్ ఆల్రెడీ ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేశాడు, అది వేరే కోట ఇది వేరే కోట అంటున్నారు. కానీ ఐ డోంట్ థింక్ మళ్ళీ ఒకే ఫ్యామిలీలో ఇద్దరికి లోక్సభ సీట్లు, అసెంబ్లీ సీట్లు అంటే ఓకే, నామినేటెడ్ ఇద్దరికి ఇస్తారని అయితే నేను అనుకోను. సో చాలా తక్కువ పాసిబిలిటీ ఉంది అంజన్ కుమార్ యాదవ్కి. ప్లస్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని బహిరంగంగా విమర్శించినప్పుడు ఆయన సపోర్ట్ చేయకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇక మధు యాష్కి గౌడ్ బీసీ కోటాలో మధు యాష్కి గౌడ్ కి ఒకవేళ ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వాలనుకుంటే డెఫినెట్ గా ఇవ్వచ్చు. రాహుల్ గాంధీ ఛాయిస్ కూడా, రాహుల్ గాంధీ కనుక ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు మధు యాష్కి గౌడ సామాజిక వర్గం. అయితే మధు యాష్కి గౌడ్ చివరి నిమిషాల్లో ఎల్బీ నగర్ టికెట్ ఇచ్చారు హైదరాబాద్ నుంచి, ఓడిపోయారు ఆయన. సిటీలో ఎందుకంటే వేవ్ లేదు, కాంగ్రెస్ పార్టీ వేవ్ లేదు, రూరల్లో వేవ్ ఉంది. నిజానికి ఆయన నిజామాబాద్ అక్కడికో వెళ్తే బాగుండేది, కానీ ఆయన సిటీకి వచ్చి ఎల్బీ నగర్ నుంచి పోటీ చేశారు, ఎల్బీ నగర్ నుంచి ఓడిపోయారు. కానీ ఎంపీ టికెట్ అడగలేదు ఆయన. ఎంపీ టికెట్ అడగకుండా పిసిసి ప్రెసిడెంట్ పదవి ఆశించారు. పిసిసి ప్రెసిడెంట్ పదవి అదే సామాజిక వర్గానికి సంబంధించిన మా పిసిసి అధ్యక్షుడిగా అదే సామాజిక వర్గానికి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చారు, మధు యాష్కి గౌడ్కి ఇవ్వలేదు. కాబట్టి ఆయన ఈసారి ఎమ్మెల్సీ అడుగుతున్నారు బీసీ కోటాలో. చూడాలి, ఉత్తమ్ బట్టి సపోర్ట్ చేస్తారు మధు యాష్కి గౌడ్కి, బట్ రేవంత్ రెడ్డి నుంచి సపోర్ట్ ఉండదని అనుకుంటున్నాను. సో ఈక్వేషన్ మీరు చూసారు కదా, బీసీలో
రేవంత్ రెడ్డి అయితే ఎర్రావతి అనిల్ కు సపోర్ట్ చేయొచ్చు, అంజన్ కుమార్ యాదవ్ కు సపోర్ట్ చేయొచ్చు, నీలం మధు ముదిరాజ్ చేయొచ్చు, నరేందర్ రెడ్డి అటు చరణ్ కౌశిక్ యాదవ్ కూడా ఉన్నారు. ఏ టికెట్ లేదు, ఏ కార్పొరేషన్ పదవి కూడా చరణ్ కౌశిక్ యాదవ్ కి ఇవ్వలేదు. కొంచెం ఎన్నికల్లో కోఆర్డినేషన్ చేశారు. జాయినింగ్స్ విషయంలో మల్లు రవితో కలిసి చరణ్ కౌశిక్ యాదవ్ పనిచేశారు. యాదవ్ సామాజిక వర్గం బీసీ కోటాలో. సో ఎటువంటి అంటే నామినేటెడ్ పదవులు పొందని ఎన్నికల్లో పోటీ చేయని యువరక్తం కావాలనుకుంటే చరణ్ కౌశిక్ కు యాదవ్ కు అవకాశం కల్పించవచ్చు. సో ఇది బీసీకి సంబంధించిన కోట. ఎమ్మెల్సీ ఎన్నిక అభ్యర్థుల ఎంపిక మాత్రం కాంగ్రెస్ కు కత్తి మీద సాము లాంటిదే అనుకోవచ్చు. డెఫినెట్ ఎవరికి ఇచ్చిన అసంతృప్తుల సంఖ్య బాగానే ఉంది కదా, వీరికి అధిష్టానం మరి ఎలా ఉద్యోగిస్తుందో చూడాలి. సో అంటే ఇంకా టైం ఉంది, 1-2 days లో డిక్లేర్ చేస్తారు. ఏముండదు అంటే మా అంటే అలుగుతారు, బట్ అధికారంలో ఉన్నప్పుడు అభ్యర్థులు 10వ తేదీ వరకు నామినేషన్ వేయాలి కాబట్టి ఖచ్చితంగా 7, 8, 9 లోపు అనౌన్స్ చేయాలి. ఆల్రెడీ ఢిల్లీ పోయారు కాబట్టి 2-3 రోజులు అనౌన్స్మెంట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఎస్సీ కోటా ఉంది. ఎస్సీ కోటాలో మనకి అద్దంకి దయాకర్ ఉన్నారు. మోస్ట్లీ అద్దంకి దయాకర్ కు రావచ్చు. అద్దంకి దయాకర్ మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. రేవంత్ రెడ్డి అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తారు. ప్లస్ ఎమ్మెల్యే తుంగతుర్తి సీటు ఇవ్వలేదు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారు కాబట్టి మాల సామాజిక వర్గం ప్రయారిటీ ఇవ్వాల్సింది. వర్గీకరణ చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్ తలొగ్గారు కాబట్టి మాలకు ఇచ్చినా ఇబ్బంది లేదనుకుంటారు. ప్లస్ ఇంతకాలం ఏవైతే హైడిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోయేటట్టున్నాయి. అద్దంకి దయాకర్ కు సీటు రాకుండా ఇప్పటి వరకు నల్గొండ జిల్లాకు సంబంధించిన ఆల్మోస్ట్ అందరు రెడ్లు కూడా అగెన్స్ట్ గా ఉండే. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్లస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందరు కూడా ఉండే. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన బహిరంగ సభలోనే దూషించారు. అప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బయటకు వెళ్లి మునుగోడు కంటెస్ట్ చేసినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కొంత ఓపెన్ గా క్రిటిసైజ్ చేయడం వల్ల ఆయన వెంకటరెడ్డి ఆగ్రహంతో ఉండే. అది సమస్యపోయినట్టుంది. ఎందుకంటే 3 రోజుల క్రితమే అద్దంకి దయాకర్ సంబంధించిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. 3-4 రోజుల క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లస్ జానారెడ్డి ఇద్దరిని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అద్దంకి దయాకర్ కలిశారు. సో మోస్ట్లీ వాళ్ళ నుంచి ఆబ్జెక్షన్ పోయింది కాబట్టి అద్దంకి దయాకర్ అవకాశం ఉండొచ్చు. ఇక మాదిగకి ఇవ్వాలనుకుంటే సంపత్ కుమార్ కి ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. సంపత్ కుమార్ బట్ ఎన్నికల్లో ఓడిపోయారు. అలంపూర్ నుంచి పోటీ చేసి మళ్ళీ నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆశించారు సంపత్, బట్ అది మల్లురావుకి ఇచ్చేశారు. ఆల్రెడీ అద్దంకి దయాకర్ మన మల్లురావి టికెట్ వచ్చింది కాబట్టి సంపత్ మాదిగ కోటాలో ఆశిస్తున్నారు. ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నారు. ప్లస్ మల్లికార్జున ఖర్గేతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి, అందువల్ల ఆయన ఆశిస్తున్నారు. ఇక చివరిగా మైనారిటీ కోటాకు సంబంధించి మనకు షబ్బీర్ అలీ ఆశిస్తున్నారు. తర్వాత అజ్మతుల్లా హుస్సేన్ ఆశిస్తున్నారు. ఫహీం కురేషి ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. మైనారిటీలో ఎవరు కూడా మంత్రిగా లేరు స్పందన. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో ఇప్పుడు 6 ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడున్న 12 మందిలో ఒక్క మైనారిటీ కూడా లేరు. జనరల్ గా కాంగ్రెస్ ఇస్ ప్రో టువర్డ్స్ మైనారిటీస్ కదా. సో షబ్బీర్ అలీకి వచ్చినా ఫహీం కురేషికి వచ్చినా అక్కడ గ్రాఫిక్స్ లో పేరు లేదు. అజ్మతుల్లా హుస్సేన్ ప్రస్తుతం వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. అతను కూడా ఛాయిస్ ఉంది, ఎందుకంటే ఏఐసిసి నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అజ్మతుల్లా హుస్సేన్ ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ లో పనిచేశారు. షబ్బీర్ అలీకి ప్రాబ్లం ఏంటంటే నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఫహీం కురేషి గానీ అజ్మతుల్లా హుస్సేన్ గానీ టికెట్ దొరకలేదు. అయితే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఎట్ ది సేమ్ టైం పెద్దగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి కూడా వ్యతిరేకించకపోవచ్చు షబ్బీర్ అలీకి. కానీ క్రైటీరియా గనక ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వద్దు అనుకుంటే చెప్పలేం. కానీ షబ్బీర్ అలీ మైనారిటీ ఫేస్ ఆఫ్ ది కాంగ్రెస్ కాబట్టి అవకాశం ఉంటుంది. అయితే ఆయన కూడా చెప్పొచ్చు, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఆయన సొంత సీట్ను వదులుకొని కామారెడ్డి నుంచి నిజామాబాద్ అర్బన్ కి వచ్చి పోటీ చేశారు. స్వల్ప తేడాతో ఒక 10-15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు షబ్బీర్ అలీ. సో ఫహీం కురేషి కూడా ఆశిస్తున్నారు, రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అజ్మతుల్లా హుస్సేన్ కూడా సేమ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఆశిస్తున్నారు. సో ఇది ఓవరాల్ గా కోటాల వారి ఇప్పుడు 4 కోటాలు ఉన్నాయి. మీరు చూడండి, మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఓసీ. దీనిలో నాకు తెలిసి ఓసీ, బీసీ అయితే కన్ఫర్మ్. ఎస్సీ మైనారిటీల్లో ఒకళ్ళకి అవకాశం ఇవ్వచ్చని నేను అనుకుంటున్నా. ఈ సమయంలో బీసీ లేకుండా అయితే ఎమ్మెల్సీ అనౌన్స్ చేయరని నేను అనుకుంటా. ఖచ్చితంగా బీసీ ఉద్యమం ఇంత నడుస్తున్న సమయంలో 3 ఎమ్మెల్సీలు అనౌన్స్ చేసి ఒకటి కూడా బీసీకి ఇవ్వకుంటే ఖచ్చితంగా
ఇంపాక్ట్ పడుతుంది. ఓకే. కాబట్టి బీసీ అయితే ఖచ్చితంగా ఉంటారు. ఓసీ, ఎస్సీ, మైనారిటీల్లో ఈ మూడిట్లో ఎవరికన్నా ఇద్దరికి అవకాశం కేటగిరీల వారిగా దొరికే అవకాశం కనిపిస్తుంది. ఒక్కొక్కటి బీఆర్ఎస్ కి ఒకటి దక్కే అవకాశం ఉంది కదా, అది ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది? బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఉన్నారు. అయితే మొన్నటి వరకు సత్యవతి రాథోడ్ అని ప్రచారం జరిగింది, దాసోజు శ్రవణ్ తెరపైకి వచ్చారు. ఎందుకంటే సత్యవతి రాథోడ్ ఆమె ఏం చేశారంటే విప్ గా ఆమెను అపాయింట్ చేశారు మండలిలో. కొద్ది రోజుల క్రితం, ఒక 2-3 months. మహమూద్ అలీ పదవి కాలం అయిపోతుంది, సత్యవతి రాథోడ్ పదవి కాలం అయిపోతుంది, షేర్ సుభాష్ రెడ్డి కేసీఆర్ కు అంతరంగికంగా ఉండే ఆయన పదవి కాలం కూడా అయిపోతుంది. సో సత్యవతి రాథోడ్ ఏంటంటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేశారు ఆమెకు, లంబాడా సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ. అయితే ఆమెకు టికెట్ అప్పుడు దొరకలేదు, డోర్నకల్లో రెడ్డి నాయక్ గెలిచారు కాబట్టి. అయినా సరే రెడ్డి నాయక్ ఇవ్వకుండా రెడ్డి నాయక్ కూతురు కవితకు ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టి ఈమెకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు. మొన్న కూడా టికెట్ దొరకలేదు. సో అనుకున్నారు. ప్లస్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నేను చెప్పులు వేసుకోనని చెప్పి చెప్పులు వేసుకోకుండానే తిరుగుతున్నారు ఎక్కడికి పోయినా సత్యవతి రాథోడ్ బయట కూడా. సో అదొకటి ఉంది పాజిటివ్ కార్నర్. బట్ దాసోజు శ్రవణ్కి అవకాశం ఉంది, ఎందుకంటే ఎమ్మెల్యే కోటాలో ఇప్పుడు అవకాశం ఇవ్వాల్సిన అనివార్యత ఎందుకు వచ్చిందంటే గవర్నర్ కోటాలో ఇంతకుముందు ఇచ్చినప్పుడు తమిళిసై సౌందరరాజన్ కేసీఆర్ మధ్య ఈక్వేషన్ సరిగా లేక రిజెక్ట్ చేశారు. తమిళిసై రిజెక్ట్ చేసింది. ఆమెతో పాటు ఎరకల కులానికి సంబంధించిన వ్యక్తిని కూడా ఇద్దరిని నామినేట్ చేశారు. దాసో శ్రవణ్ ప్లస్ ఎరకల కులానికి సంబంధించిన వ్యక్తిని నామినేట్ చేసినప్పుడు ఇద్దరిని రిజెక్ట్ చేసేసింది తమిళిసై సౌందరరాజన్. అప్పుడు తమిళిసై వర్సెస్ కేసీఆర్ ఉన్న పరిస్థితి. దాంతో రిజెక్ట్ చేయడంతో కౌన్సిల్ సమావేశాలకి అసెంబ్లీ సమావేశాలతో గవర్నర్ స్పీచ్ తో మొదలు కూడా పెట్టలేదు. సో ఆ 1 year కోల్డ్ వార్ నడిచింది. ఇంతలో ఎలక్షన్స్ అయిపోయినాయి. అది తీసుకొచ్చి కాస్త రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఇద్దరి పేరుతో పంపించేసింది. దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేశారు, హైకోర్టు మొదలు స్టే ఇచ్చింది. ఆ స్టే ఇప్పుడు వెకేట్ అయింది. వెకేట్ అయిన తర్వాత ఇప్పుడు కోదండరామ్, అది సుప్రీంకోర్టులో కేసు ఉంది కదా. సో ఆలోపు కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. సో అక్కడ అవకాశం దొరకలేదు కాబట్టి బీసీల్లో అందులో వెనుకబడిన తరగతుల నుంచి కాబట్టి దాసో శ్రవణ్ చదువుకున్నవాడు, ఇంటలెక్చువల్, రేవంత్ రెడ్డి మీద చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. హార్డ్ కోర్ గా ఒక రేవంత్ రెడ్డితో అన్కాంప్రమైజ్డ్ గా ఫైట్ చేస్తున్నారు. కౌన్సిల్లో అయితే వాయిస్ చాలా బాగా వినిపిస్తారు. టీవీలో టీవీ చర్చల్లో తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా